ఏహే పో హరిహర వీరమల్లు ఎంత హిట్ అయిందో ఫ్యాన్స్ ఫైటింగ్ చూస్తే తెలుస్తుంది. పవనాల్ ఫ్యాన్సా మజాకా? పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని అపారమైన ప్రేమని ఒగిట్లా తమ తోటి అభిమానుల మీద చూపెడుతున్నారు. పిడిగుద్దులు గుత్పె దెబ్బలతోని ప్రతి ఒక్కరు వీరమల్లులైనరు. టాకీస్ల ముందు వీరంగం చేసిండ్రు. రాక రాక షానొద్దులకు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే ఊకుంటారా? వాళ్ళు అల్లో కల్లోలం అవుడే కాదు, మందిని కూడా పరిశాన్ చేసిండ్రు. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే అందరికి తెలిసిన ముచ్చట్నే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అనేది జగమెరిగిన సత్యము. అందుకే ఇగో గిట్లా వాళ్ళకు వాళ్ళే కొట్టుకున్నారు. మచిలీపట్నంలో ఉన్న రేవతి టాకీస్ కాడికి కెపాసిటీ కంటే ఎక్కువ మంది వచ్చిండ్రట. టాకీస్ దర్వాజా కాడున్న అద్దాలు వాళ్ళ కొట్టిండ్రట. ఇక ఆఖరికి పోలీసులు లాఠీలకు కూడా పని చెప్పి బయటికి ధర్మిండ్రట. ఎంత ఏపీకి డిప్యూటీ సీఎం ఫ్యాన్ అయితేంది, ఓ పద్ధతి పాడనేది ఉంటుంది, దాన్ని పాటించాలి కదా. అది లేక లాఠీలకు పని చెప్పాల్సి వచ్చిందట. ఇక్కడిట్లుంటే కడపలున్న రాజా టాకీస్ బయట ఏకంగా యుద్ధమే చేసిండ్రు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు తెర మీద కత్తి తిప్పితే ఫ్యాన్స్ బయట కట్టెలనే కత్తుల తిరగదిప్పుకున్నారు. మరి వాళ్ళకు వాళ్ళది అనుకొని తన్లాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు కాబట్టి, ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉంటుంది కాబట్టి. వీళ్ళ సంగతి ఇట్లుంటే సినిమా ప్రమోషన్స్ను పార్టీ ప్రమోషన్ తిరగజేసిండ్రు జనసేన కార్యకర్తలు. సామాన్య జనానికి ఎంత తిప్పలవుతున్నది, ట్రాఫిక్ చిక్కులు ఎంత అవుతున్నది అనేది పక్కకు పెట్టి రోడ్ల మీద ర్యాలీలు తీసిండ్రు. ఎంతైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, వాళ్ళ అభిమాన హీరో చెప్పినట్టు కొద్దిగా తిక్కుంటుంది కానీ దానికి లెక్కుండదు, పత్రం ఉండదు.